కానీ గ్రామంలో ఉన్న యువకుడు అంటున్నారంటే ఈ అమ్మాయి ఊర్లోనే ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోనే ఉండి చదువుకుంటున్న అమ్మాయి. అలాంటప్పుడు మరి పేరెంట్స్ ఆ మాత్రం గమనించుకోరా? తెలీదా? ఎంత గిరిజనులైనా, ఎంత చదువుకోని వాళ్ళైనా, ఎంత తెలియని వాళ్ళైనా అమ్మాయి బాడీలో వస్తున్నటువంటి చేంజెస్ అయితే అబ్జర్వ్ చేస్తారు గదా! పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుంది? పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోతున్నారు? వాళ్ళలో ఏమన్నా చేంజెస్ వచ్చాయా? వాళ్ళ బాడీలో ఏమన్నా మార్పులొచ్చాయా? ఇవైతే దగ్గరగా తల్లులు గమనిస్తూనే ఉంటారు గదా! మరి ఎందుకు తెలియలేదు ఆ విషయం? ఇక్కడ చాలా క్వెషన్స్ రైజ్ అవుతున్నాయి. ఇంటర్నెట్ విరివిగా వాడడము, ఇష్టానికి ఏది పడితే అందులో అవి చూడడము, వాటిని అమలు చేయాలనుకోవటమా? లేకపోతే ఏముందిలే అని లైట్ తీసుకోవటమా? ఏంటి రీజన్స్ ఏంటి అసలు ఇలాంటివి జరగడానికి? ఇదొకటి. ఇంకొకటి ఎక్కడ తిరుగుతున్నారు? ఎవరితో తిరుగుతున్నారు? ఎటు పోతున్నారు? స్కూలు, కాలేజీలు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఎందుకంటే కాలేజ్ అని ఎందుకన్నానంటే ఈ మధ్య కాలంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఇన్సిడెంట్ చూసాము. కాలేజీలో ఇంటర్ ఎగ్జామ్ రాస్తూ ఆ అమ్మాయి అప్పటికే 5 మంత్స్ ప్రెగ్నెంటు. వస్తూ గర్భస్రావానికి మెడిసిన్స్ యేసుకొని వచ్చిందంట. ఆ టాబ్లెట్స్ ప్రభావం వల్ల అమ్మాయి ఎగ్జామ్ రాస్తున్న టైంలోనే విపరీతమైనటువంటి బ్లీడింగ్ అయిపోయిన పరిస్థితి. ఇంటర్ అంటే వాళ్ళకి గూడా 17 ఇయర్స్, 16, 17 ఇయర్స్‌కి మించి ఉండదు కదా ఏజు. సో, ఆ అమ్మాయికి అలా అయిపోవటంతో అప్పటికప్పుడు హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు ఆ అమ్మాయిని. సీరియస్‌గా ఉంది కండిషన్. తర్వాత సేవ్ అయిందనుకోండి అది వేరే విషయం. సర్వైవ్ అవుతారా, సేవ్ అవుతారా పక్కన పెడితే, బట్ ఇంత చిన్న ఏజ్‌లో ఇంత దారుణాలకి ఎలా ఒడిగడుతున్నారసలు? ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? పదే పదే ఎందుకు చూస్తున్నాం ఇలాంటివి? ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి?